వెల్కమ్ టు టీ10 నేను రేవతి. యూజీసీ ముసాయిదా నిబంధనలపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ నిబంధనలు ఉన్నత విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను హరిస్తాయని మండిపడ్డాయి. ఢిల్లీ రిమోట్ కంట్రోల్ ను అంగీకరించేది లేదని స్పష్టం చేశాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, జార్ఖండ్ వంటి బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు గురువారం తిరువనంతపురంలో జాతీయ సదస్సు నిర్వహించాయి. ఇది యూజీసీ ముసాయిదా నిబంధనలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నిర్వహించిన రెండో సదస్సు. ఈ నెల 5వ తేదీన బెంగళూరులో జరిగిన మొదటి సమావేశానికి హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్ సహా 6 రాష్ట్రాలు ఉన్నత విద్యాశాఖ మంత్రులు హాజరయ్యారు. దేశ సమైక్య మూలాలను దెబ్బతీస్తూ ఉన్నత విద్యలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం నిబంధనలు తీసుకొస్తున్న నేపథ్యంలో జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను ఈ సదస్సు పునరుద్ఘాటిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి కేరళ ఉన్నత విద్యా మంత్రి డాక్టర్ ఆర్ బిందు, ఆర్థిక మంత్రి ఎన్ బాలగోపాల్, కేరళ ప్రతిపక్ష నేత విడి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఉన్నత విద్యా మంత్రులు డాక్టర్ ఎంసి సుధాకర్, డాక్టర్ గోవి చెజియన్ తదితరులు హాజరయ్యారు. యూజీసీ నిబంధనలను కేరళలోని అధికార ఎల్డీఎఫ్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జనవరి 6వ తేదీన ముసాయిదా నిబంధనలను ప్రవేశపెట్టారు. వీటిని ఉపసంహరించుకోవాలని కోరుతూ జనవరి 21న కేరళ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. అంతేకాక నిబంధనల ప్రభావంపై పత్రాన్ని రూపొందించేందుకు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ నేతృత్వంలో 5 సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా సదస్సులో విడుదల చేశారు. నిబంధనలు అమలు చేస్తే రాష్ట్ర చట్టాల కింద ఏర్పాటైన ప్రభుత్వ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ప్రమేయం లేకుండా పోతుందని విజయన్ తెలిపారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను ఇవి హరిస్తాయని చెప్పారు. ప్యానెల్ నుండి ఛాన్సలర్ ఎవరో ఒకరిని ఎంపిక చేస్తే అది ఖచ్చితంగా అధికారంలో ఉన్న వారి ఆదేశాల మేరకే జరుగుతుంది. పాలకులే గవర్నర్లను నియమిస్తారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ గవర్నర్లే యూనివర్సిటీల ఛాన్సలర్ గా ఉన్నారు అని అన్నారు. బోధించాల్సిన సబ్జెక్టులో డిగ్రీ లేకపోయినా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించడం ఉన్నత విద్యా రంగానికి హానికరమని చెప్పారు. ముసాయిదా నిబంధనలను ఉల్లంఘిస్తే చేపట్టబోయే చర్యలు తీవ్రంగా, అతిగా అప్రజాస్వామికంగా ఉన్నాయంటూ వీటిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యను కేంద్రీకృతం చేయడం వల్ల రాష్ట్రాలు తమ సొంత విశ్వవిద్యాలయాల్లోనే ప్రేక్షకులుగా మిగిలిపోతాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను ఢిల్లీ నుండి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపలేము. కేంద్రానికి సహకార ఫెడరలిజం పై విశ్వాసం ఉంటే ఆ సహకారానికి సంప్రదింపులు అవసరం. మేము నిధులు అడగడం లేదు, కేవలం మా హక్కులనే నొక్కి చెబుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తదుపరి సదస్సును హైదరాబాద్ లో నిర్వహిస్తుందని భట్టి ప్రకటించారు. ముసాయిదా నిబంధనలలో తీవ్రమైన రాజ్యాంగ అంశాలు ఉన్నాయని, అవి రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తున్నాయని ప్రభాత్ పట్నాయక్ కమిటీ తన నివేదికలో తెలియజేసింది. ఈ కమిటీలో కేరళ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రాజన్ గురుక్కల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్వి వర్గీస్ తదితరులు సభ్యులు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ యూనివర్సిటీల ఏర్పాటు, పర్యవేక్షణలో రాష్ట్రాలకు అధికారం ఉన్నదని నివేదిక తెలిపింది. యూనివర్సిటీలను సంప్రదించి ఉన్నత విద్యలో సమన్వయం, ప్రమాణాల రూపకల్పనకే యూజీసీ పాత్రను పరిమితం చేసిందని వివరించింది. ప్రభుత్వ వర్సిటీలకు 80% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలే సమకూరుస్తాయి. అలాంటి రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయాన్ని ముసాయిదా నిబంధనలు తప్పించడమే కాకుండా వర్సిటీలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుండా అడ్డుకుంటాయి అని తెలిపింది. ప్రైవేటు రంగానికి చెందిన వారిని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తే ఉన్నత విద్య మరింత వ్యాపారమయం అవుతుందని, దాని సమగ్రత దెబ్బతింటుందని, విద్యా సంబంధమైన స్వేచ్ఛ, విమర్శనాత్మక ఆలోచనలకు విఘాతం కలుగుతుందని పట్నాయక్ కమిటీ తన నివేదికలో హెచ్చరించింది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.